వెల్కమ్ టు ది లియో. నిజం చెబితే తల 1000 ఒక్కలవుతుందనే శాపం ఏమైనా సాక్షికి ఉందేమో తెలియదు కానీ పాపం నిత్యం లెగిసింది మొదలు తెల్లారింది మొదలు చీకటి పడే వరకు రాసే ప్రతి అక్షరం ప్రతి వార్త కూడా అసత్యమే తప్ప అందులో ఏది వాస్తవం ఉండదు. ఏదో గతంలో ఎవరో చెప్పారు సాక్షిలో ఏదైనా నిజం ఉందంటే ఆ రోజు తారీఖు ఆ రోజు వారం తప్ప అందులో ఏది నిజం ఉండదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద నిత్యం విషం చిమ్మే సాక్షి ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా విషం చిమ్ముతూ ఒక వార్త అయితే రాసింది. కాలేజీల ఖాళీ ఎందుకు దీనినే టార్గెట్ చేసుకున్నారు అంటే విద్యాశాఖ నారా లోకేష్ది. సో నారా లోకేష్ క్రెడిబిలిటీ దెబ్బతీయాలి, ఆయనకు సమర్థవంతంగా పని చేయలేకపోతున్నాడని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. అందులో ఆ లోటుపాట్లు ఉన్నట్టు, అందులో అవకతవకలు ఉన్నట్టు, అందులో ఏదో జరుగుతున్నట్టుగా ప్రజల్లో చిత్రీకరించాలి. అంటే ఒక అసమర్థ మంత్రిగా లోకేష్ని చిత్రీకరించాలి. దానికి సాక్షి విశ్వ ప్రయత్నం చేస్తుంది. దరిద్రమేంటో కానీ సాక్షి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో రాసింది అబద్ధమే, అలాగే అధికారం పోయాక రాసేది కూడా అబద్ధమే. ఎందుకు నేను అబద్ధం అంటున్నానంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి సాక్షి జాకీలేసి లేపితే వచ్చిన సీట్లు 11. జగన్మోహన్ రెడ్డి గోరంత చేస్తే దాన్ని కొండంతగా రాసేవాళ్ళు సాక్షిలో. జగన్మోహన్ రెడ్డి మంచి చేయకపోయినా మంచి జరిగిందని రాసేవారు. ఒక పక్క ప్రజలు నరకయాత్ర పడుతున్నా ప్రజలు సంతోషంగా ఉన్నారని రాసేవాళ్ళు. ఆ రోజు అబద్ధమే. ఈ రోజు ప్రజలు సంతోషంగా హ్యాపీగా శ్వాసగా తిరుగుతుంటే ప్రజలకు ఏదో కష్టాలు వచ్చినట్టుగా రాయటం. ఎందుకు ఈ కర్మ నాకు అర్థం కావట్లా. ఉన్నది ఉన్నట్టు రాస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు కదా. సో ఈ కాలేజీల గురించి ముందు సాక్షి రాసిన రోతరాతలేంటి, తర్వాత వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది సాక్షిలో రాసినటువంటి వార్త. కాలేజీల ఖాళీ, ఇంటర్మీడియట్ లో సగం దాటని ప్రవేశాలు, ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు. రాష్ట్రంలోని 475 కాలేజీల్లో సగం పైగా సీట్లు ఖాళీ, పిల్లల సంఖ్య డబల్ డిజిట్ దాటని కళాశాలలు 200 పైనే. ఇది పచ్చి అబద్ధం. డబల్ డిజిట్ దాటని కళాశాలలు రాష్ట్రం మొత్తం మీద 47 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్నని రాశాడు? 200 అని రాశాడు. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. గత సర్కారు పథకాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికటి ప్రయోగాల ఫలితం ఇది. గత సర్కారు పథకాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇచ్చిన ఏ పథకాన్ని తీసేసాడు? ఒక పథకం చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఇంటర్మీడియట్ విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇవ్వంది ఏంటి? నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఏంటి? ఏమి ఇవ్వలేదు, ఏం తీసేశారు? మరి ఎందుకు తీసేసింది ఏదో కూడా రాస్తే బాగుండేది కదా. తీసేసింది ఏమీ లేదు, అది రాయలేరు కాబట్టి ఇలా రాశారు. ఇంకా ఏం రాశారో చూడండి. ఇష్టానుసారంగా హై స్కూల్ ప్లస్ల రద్దు, గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టి ఈ ఏడాది అరకొరగా అమలు, డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సుల్లో విద్యార్థులకు 6 త్రైమాసికాల ఫీజు బకాయి, వసతి దీవెనను కూడా పట్టించుకొని వైనం, 2 కలిపి 6,400 కోట్లు బకాయి. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ప్రైవేటు కళాశాలల బాటంట. వాస్తవానికి ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్స్ తగ్గాయి. గత సంవత్సరం 4,15,000 మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ అయితే ఈ సంవత్సరం 3,90,000 మందే జాయిన్ అయ్యారు. అంటే దాదాపుగా 23,000 మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో తగ్గారు. ఎందుకు తగ్గారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. 10వ తరగతి ఫలితాల ప్రభావం కొంత ఉంది. గతంలో 2023-24 సంవత్సరంలో 10th క్లాసు 86% ఉత్తీర్ణత వచ్చింది. 86 ప్రతి 100 మందిలో 86 మంది పాస్ అయ్యారు. బట్ మొన్నటిసారి ఏమైంది? 10th క్లాసు ఈ ఉత్తీర్ణత శాతం 81, అంటే 5% తగ్గింది. దాదాపుగా 35,000 మంది విద్యార్థులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గారు. దాని ప్రభావం అటు ప్రభుత్వ కాలేజీల మీద ఇటు ప్రైవేట్ కాలేజీల మీద రెండింటి మీద పడింది. కానీ ఇవన్నీ దాచిపెట్టి, ఈ లెక్కలన్నీ దాచిపెట్టి కేవలం విషం చిమ్మటం మాత్రమే వీళ్ళ పనిగా పెట్టుకున్నారు. ఎంతలా విషం చిమ్మారనేది నేను ఇప్పుడు ఆధారాలతో సహా చూపిస్తాను. ఇది గత ఏడాది మొదటి సంవత్సరంలో 70,000 మంది చేరిక, ఈ ఏడాది 3/2 వంతు కూడా సగం గగనమే. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో కూడా విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. 10th క్లాసు ఉత్తీర్ణత తగ్గినప్పటికీ కూడా దాని ప్రభావం ప్రైవేట్ కాలేజీల మీద ఎక్కువ పడింది కానీ ప్రభుత్వ కాలేజీల మీద తక్కువ పడింది. ఎందుకని అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నమ్మకంతోనే విద్యార్థులు చేరారు. నేను అది కూడా మీకు ఆధారాలతో ఒకసారి చూపిస్తాను. కాలేజీలపై కుళ్ళురాతలు, ఇంటర్లో అడ్మిషన్ పై రోత పత్రిక అవాకులు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా తగ్గినట్టుగా ప్రచారం, గత ఏడాదితో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు 2023-24 కంటే
18% పెరుగుదల, ఒకటి కాదు రెండు కాదు. 2023-24తో పోలిస్తే 24-25 సంవత్సరానికి 18% విద్యార్థులు పెరిగారు. 2024-25 కంటే 3200 మంది అదనంగా పెరిగారు. ఇక జగన్ జిల్లా కడపలో కూడా పెరిగిన సంఖ్య దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడాది అదనంగా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యారు. ప్రైవేట్ కళాశాలలో తగ్గిన విద్యార్థుల సంఖ్య నేను ఆల్రెడీ చెప్పా, తగ్గింది ప్రైవేట్ కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీలో తగ్గకపోగా పెరిగారు. 10th క్లాస్ ఫలితాల ప్రభావం ఉన్నప్పటికీ 35,000 మంది విద్యార్థులు గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ ఆ ప్రభావం ప్రైవేట్ కాలేజీల మీద ఎక్కువ పడింది కానీ గవర్నమెంట్ కాలేజీల మీద పడల. సో నేను దాని ఆధారాలతో ఎదురు చూపిస్తా. ఇంటర్పై 10వ తరగతి ఫలితాల ప్రభావం అయినా ప్రభుత్వ కాలేజీ అడ్మిషన్లు పైకే. రోతపత్రిక రాతలను ఖండించిన ఇంటర్మీడియట్ బోర్డు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వివరణ అయితే అవడం జరిగింది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2023-24లో 67,148 మంది అడ్మిషన్లు పొందితే, అంటే గత సంవత్సరం 67,000 మంది అడ్మిషన్లు పొందితే ఈ సంవత్సరం ఎంతమంది పొందారు? 71,000 మంది అడ్మిషన్లు పొందారు. అంటే 67,000 ఎక్కువ, 71,000 ఎక్కువ, అంటే దాదాపుగా 3,000 మందికి పైగా ఈ సంవత్సరం ప్రభుత్వ కాలేజీలో అదనంగా అడ్మిషన్లు పొందారు కదా. మరి ఎక్కడ తగ్గారని రాశారు నాకు అర్థం కాల. ఇది ఒకటి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 74,000కు పెరిగింది. అంటే మొత్తంగా 3,000 మంది అదనంగా అడ్మిషన్లు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో ఈ ఏడాది సెకండ్ ఇయర్ కు వచ్చారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 146,000కు చేరింది. వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే చివరి ఏడాదితో పోల్చినా గత ఏడాదితో పోల్చినా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇక జిల్లాల వారీగా చూసినా కానీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పెరిగాయి. జగన్ సొంత జిల్లానే తీసుకుందాం, కడప జిల్లా తీసుకుందాం. కడప జిల్లాలో 2023-24లో 2,201 మంది విద్యార్థులు చేరితే ఈ సంవత్సరం అంటే 2024-25లో 2,783 మంది, అంటే దాదాపుగా 582 మంది అదనంగా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా అడ్మిషన్లు పొందారు. జగన్ సీఎంగా ఉంటే కూడా పెరగని అడ్మిషన్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో పెరిగాయి. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటుందని నేను సాక్షిని అడుగుతున్నా. నువ్వు రాష్ట్రం మొత్తం గురించి రాసావు కదా, రాష్ట్రం మొత్తం వద్దు, నీ జిల్లానే తీసుకుందాం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాని అడ్మిషన్లు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, లోకేష్ గారు మంత్రిగా ఉన్న తర్వాత పెరిగాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడు, సాక్షి తల ఎక్కడ పెట్టుకుంటుంది నేను అడుగుతున్నా. దీంతో ఇది ఒక్కటే కాదు, చూడండి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా 3,300 మంది గత ఏడాది చేరితే ఈ ఏడాది 3,500 మంది, అంటే 200 మంది అదనంగా చేరారు. అనకాపల్లిలో 2,900 మంది గతంలో చేరితే 3,200 మంది ఈ ఏడాది. కోనసీమలో 1,372 మంది గతంలో చేరితే ఇప్పుడు 1,629 మంది. ఏలూరులో 1,993 మంది గతంలో చేరితే 2,197 మంది. ఇలా అన్ని చోట్ల కూడా ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా కూడా విద్యార్థుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇకపోతే ప్రైవేటు పైనే పెద్ద దెబ్బ. ఈ 10th క్లాస్ ఫలితాల వల్ల యాక్చువల్లీ 2024లో 86.69% 10th ఉత్తీర్ణత. బట్ ఈ ఏడాది ఏమైంది, అది 81.1% తగ్గింది. అంటే 35,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్కి అర్హత సాధించలేకపోయారు. సో ఆ ప్రభావం కాలేజీల మీద పడింది. బట్ అది ఎక్కడ పడిందంటే ప్రైవేట్ కాలేజీల మీద పడింది. చూడండి, అది కూడా నేను చూపిస్తా. చూడండి, గత ఏడాది 4,15,795 మంది ఇంటర్మీడియట్లో చేరితే ఈ ఏడాది 3,92,009 మంది మాత్రమే చేరారు. అంటే 23,786 మంది ప్రైవేటు కాలేజీల్లో తగ్గారు. దానికి ప్రధాన కారణం ఒకటి, గవర్నమెంట్ కాలేజీలు అట్రాక్ట్ అయ్యి కొంతమంది అటు వెళితే 10th క్లాస్ ఉత్తీర్ణత తగ్గడం కూడా కొంతవరకు దీనికి ప్రభావం. బట్ దీన్ని కవర్ చేయడానికి ఆగస్టు 11 వరకు కూడా గవర్నమెంట్ అడ్మిషన్ల గడువును పొడిగించింది, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును. ఇదంతా వేరు. ఇక రోతపత్రిక వర్సెస్ బోర్డు అని చెప్పి ఇక్కడ వాస్తవాలు, ఇప్పుడు అసలు వాస్తవాలు చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విషం చిమ్ముతున్నాడు, ఎందుకు విషం చిమ్మటం కోసం తక్కువ చేసి చూపించాడు అనేది నేను ఇక్కడ చూపిస్తా. చూడండి ఒకసారి. విద్యార్థుల సంఖ్య డబల్ డిజిట్ దాటని కాలేజీలు 200 ఉన్నాయని రాశారు. నేను ఇందాకే స్టార్టింగ్ లో చూపించా కదా మీకు, అది అబద్ధం. ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే 47 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అంటే 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అయిన కాలేజీలు కేవలం 47 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ 200 కాలేజీలని రాశాడు. అది పచ్చి అబద్ధం. ఇకపోతే కర్నూలు జిల్లా దేవరకొండ ప్రభుత్వ కాలేజీలో 82 మంది విద్యార్థులు ఉన్నారని రాశారు. కానీ ఆ కాలేజీలో 155 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదొక పచ్చి అబద్ధం. ఇకపోతే ఎమ్మకనూరులో 450 మంది విద్యార్థులుంటే కేవలం 182 మంది మాత్రమే రాశారు. 450కి 182కి ఏమైనా సంబంధం ఉందా?
ఇది ఒక పచ్చి అబద్ధం. ఇకపోతే తిరుపతి జిల్లా చంద్రగిరి బాలిక కాలేజీలో 380 మంది చేరితే 285 మంది అని రాశారు. అంటే దాదాపుగా 100 తగ్గించి రాశారు. ఇక నెల్లూరు జిల్లా కేఎస్సి కాలేజీలో 300 మంది చేరితే 250 మంది అని రాశారు. ఆత్మకూరులో 216 మంది చేరితే 134 మంది అనే రాశారు. ఇకపోతే కందుకూరులో 239 మంది చేరితే 131 మంది అని రాశారు. కొవ్వూరులో 152 మంది చేరితే 109 మంది అని రాశారు. ఇక ఉదయగిరిలో 166 మంది చేరితే 100 మంది అని రాశారు. ఇక్కడ కూడా ఒక 66 మందిని తగ్గించేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఈ నీచమైన బ్రతుకు ఎందుకు చెప్పు? కనీసం వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్య కూడా రాయకుండా సగం 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 చేసి రాసావే, అందుకనే కాలేజీలు ఖాళీ అని పెట్టాడు. సగం అడ్మిషన్ అని ఎందుకు అన్నాడు అంటే వాస్తవాన్ని సగం సగం చేసి రాశాడు కాబట్టే హెడ్డింగ్లో సగం అని పెట్టాడు. సగం కూడా ఫుల్ఫిల్ అవ్వలేదని ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ సగం సగం చేశాడు. ఇది సాక్షి నీచమైన బ్రతుకు. నిత్యం లెగిస్తే కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి పైన, ముఖ్యంగా లోకేష్ గారి పైన, లోకేష్ శాఖను ఎలాగైనా బద్దనం చేయాలి, లోకేష్ గారి మీద ఎలాగైనా యాంటీ క్రియేట్ చేయాలి, ఎలాగైనా సరే ఆయన అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపించాలి. దానిలో పని భాగంగానే ఇలాంటి అసత్యాలు రాయాలి. సిగ్గుశరం అనిపించట్లేదా? ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినటువంటి సమాధానానికి తల ఎక్కడ పెట్టుకుంటారని నేను అడుగుతున్నా. లేదా ఇంటర్మీడియట్ బోర్డు వస్తుంది సాక్షి నుంచి కూడా రండి, ఆ కాలేజీకి వెళ్ళి అడ్మిషన్లు చూద్దాం, ఆ కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా అడ్మిషన్లే చెక్ చేద్దాం. అదైతే రికార్డెడ్గా ఉంటుంది కదా అడ్మిషన్లు అయితే, అక్కడికే వెళ్ళి చెక్ చేద్దాం. ఒక 4 కాలేజీలు ర్యాండమ్గా తీసుకుందాం. సాక్షికి ఈ డిమాండ్కి సిద్ధమైన సాక్షి మరి ఎందుకు ఈ నీచమైన రాతలు? కాబట్టి సాక్షిని చదివే వాళ్ళు అందులో వచ్చాయని కూడా నిజాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.